శంఖారావం మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాం మనం. మన రికార్డింగ్లో 34వ నెంబరు, మూడో చాప్టరు కర్మయోగంలో 38వ శ్లోకం, 38th శ్లోకం చదువుకుంటున్నాము. హెడ్డింగ్ ఇక్కడ పాపస్వరూపము అని ఉన్నది. నిప్పు ఉన్నది అంటే దాని చేత కాల్చబడటానికి ఒక పదార్థం ఉండాలి. ఎంత మనం ఎప్పుడు మామూలుగా గమనించని విషయం చక్కగా చెప్తున్నారు ఇక్కడ. అది నిప్పు ఉన్నది అని మనకు తెలియాలంటే అది ఏదో ఒక దాన్ని కాలిస్తూ ఉంటే కానీ, కాల్చబడుతూ ఉంటే కానీ, ఒక కట్టెనో ఒక బొగ్గునో ఒక బట్టనో ఏదో ఒక చెట్టునో, ఎండిపోయిన చెట్టునో అది కాలుస్తూ ఉన్నప్పుడు మటుకే మనకి అక్కడ నిప్పు ఉన్నది అని తెలుస్తుంది. ఆ కాల్చబడకుండా ప్రకృతిలో ఉండేటటువంటి అగ్నిస్వరూపం మన కళ్ళకు కనబడే అవకాశం లేదు, మన సెన్సెస్కి తెలిసే అవకాశం లేదు అని చక్కగా చెబుతున్నారు. లేకపోతే అసలు నిప్పు కనపడదు. నిప్పు కావాలంటే దాంతో తగలబెట్టడానికి ఒక పదార్థం, మసి, పొగ తప్పదు. అంటే ఒక తగలబడటం అనేది జరిగితే ఒక మంట పెట్టి అది తగలబడితే మసి వస్తుంది, పొగ వస్తుంది. ఈ రెండు తప్పవు. అంటే అగ్ని బయటికి వ్యక్తమయ్యేటప్పుడు, మనకి కనపడేటప్పుడు తప్పకుండా ఇవి ఉండాలి. ఏముంటాయి? పొగ ఉంటుంది, మసి ఉంటుంది. అగ్ని ఎప్పుడు పొగతో ఆవరించబడే ఉంటుంది, పొగ లేకుండా అగ్ని ఉండదు. ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారంటే, వ్యక్తం అవ్వటము అనే ప్రాసెస్ ఎక్కడైతే వస్తుందో, కనపడటము, ఇంద్రియాలకి గోచరం అవ్వటము అనే ప్రాసెస్ ఎక్కడెక్కడైతే వస్తుందో అక్కడల్లా కూడా పొగ మసి తప్పవు. అగ్నికైతే పొగ మసి అంటున్నాము. అదేవిధంగా జీవి సహజంగా జ్ఞానస్వరూపుడు అయినా కూడా అగ్నిలాగా తన స్వభావాన్ని పరిసరాల మీద ప్రసరింప చేస్తూ ఉన్నా కూడా అతనికి కూడా ఆ వెలుగు, ఆ జ్ఞానస్వరూపం బయటికి రాకుండా ఈ పొగ మసి ఎలా అయితే దీపానికి అడ్డం వస్తాయో అదేవిధంగా ఆ స్థూల దేహము, మనకు కనపడకుండా ఉన్నటువంటి సూక్ష్మదేహము, అదేవిధంగా ఈ స్థూల దేహాన్ని పోషించేటటువంటి ఆహారాల యొక్క ప్రభావం దాని మీద తప్పకుండా ఉండి పొగ కమ్మినట్టుగా ఈ జీవుడి యొక్క తేజస్సును తగ్గించి చూపిస్తోంది. బయటికి వ్యక్తం చేసేటప్పుడు సరిగ్గా మసిబారిన దీపంలాగా ఈ మానవుడి శారీరకమైనటువంటి ప్రభావం, స్థూల సూక్ష్మ శరీరాల ప్రభావం పొగగమ్మినట్టుగా జీవుడి తేజస్సుని తగ్గించేసి ప్రతిబింబింపజేస్తోంది. ఇదంతా ఒక పొరలాగా ఏర్పడి లోపలున్న తత్వాన్ని మసకబారుస్తోంది. ఎప్పుడు అంటే ఏంటంటే, స్థూల సూక్ష్మ దేహాలతో భూమి మీదికి రావటము, ఏ విషయమైనా వ్యక్తం అవ్వటము అంటే అది ఒక విధంగా చెప్పాలంటే కమింగ్ డౌన్ అన్నమాట. ఇది ఉత్తమ స్థితి కాదు, అధమ స్థితే. కానీ ఈ ఉత్తమము అధమము అనేది ఊరికే మాట వరుసకి చెప్పుకోవటమే కానీ నీచమని కాదు ఇక్కడ. ఇది ఒక ఆటలో పైకి ఎక్కటము ఉంటుంది, కిందకి దిగటము ఉంటుంది అనే ప్రాసెస్గానే చెబుతున్నారు. ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఆ సూర్యుడి యొక్క కాంతి ఎంత అద్భుతంగా మన దగ్గరికి వస్తుంది. మన దేహంలో కూడా అటువంటి కాంతి ఉన్నా కూడా అది ఎందుకు బయటికి వ్యక్తం అవటం లేదు? జీవుడికి జ్ఞానస్వరూపుడు జీవుడు, ఆ జ్ఞానం ఎందుకు బయటికి కనబడట్లేదు అంటే, ఈ కిందకి దిగి రావడం అనే ప్రాసెస్సు ఎలా దిగి వచ్చాడు? ఎట్లా అయితే ఆస్ట్రోనట్స్ ఒక పర్టికులర్ డ్రెస్ వేసుకుంటే కానీ వాళ్ళు భూమి ఆకర్షణ శక్తిని దాటి వెళ్ళలేరు పైకి. అదేవిధంగా భూమి మీద మానవుడు ఉండాలంటే స్థూల దేహం కావాలి. ఆ స్థూల దేహమే భూమి మీద 2 కాళ్ళు పెట్టి నడవటానికి ఉపయోగిస్తుంది, వేరే ఏ దేహం ఉపయోగించదు. ఈ దేహం ధరించినప్పుడు దాని తాలూకు ఇంద్రియాలు ఉన్నాయి, దానికి ఆ ఇంద్రియాల్లో నుంచే కనపడతాయి. ఏవైనా ఇక్కడ ఉండే వస్తువులన్నీ కనపడాలంటే ఇంద్రియాల్లో నుంచే, ఆ రంగుటద్దాల్లో నుంచే చూడాలి. ఆ మనస్సునే వాడుకోవాలి. ఈ మనస్సు, ఇంద్రియాలు, స్థూలదేహము, సూక్ష్మదేహం ఇవన్నీ కూడా ఒక పొగ కమ్మినట్టుగా జీవుడి శక్తిని, జీవుడి తేజస్సుని తగ్గించేసి చూపిస్తాయి. బయటికి ఉన్నట్టు వ్యక్తం అవ్వదు, ఒక కవర్ చేసినట్టు అయిపోతుంది. అది తప్పదు. ఎట్లాగూ భూమి మీదకి దిగి రావటం అంటే అవతరణం కాదు కదా, మనమేం అవతార పురుషులం కాదుగా, సర్వసాధారణమైనటువంటి మానవ జన్మ మనది. ఆ మానవ జన్మలో
ఇది తప్పదు అని చెప్పి జ్ఞానస్వరూపుడే జీవుడు, ఎట్లాంటి సందేహం లేదు అని చాలా బాగా చెప్పారు ఇక్కడ. అంటే అగ్నికి ఎలా అయితే పొగ మసి ఉంటాయో, దీపానికి ఎలా అయితే మసిబారి కనపడకుండా అయిపోతుందో, దాని తేజస్సు మొత్తం బయటికి రాదు. చిమ్ని అంతా, గ్లాస్ అంతా మసిబారినందువల్ల. కొడి కట్టడం అనేది ఉంది దీపానికి. కొడి కట్టిందంటే సరిగా వెలగదు, ఆ ఒత్తి కొడి కట్టిపోతుంది. చాలా ఆశ్చర్యకరంగా అలాగే అంటే ఇక్కడ సృష్టిలో ఒక్క విషయం కాదు, అన్ని విషయాలు ఒకదాన్నే రిప్రజెంట్ చేస్తున్నాయి. అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఇట్లా మనకి, ఒకటి కాదు. దేన్ని తీసుకున్నా మాయచే కప్పబడి ఉంది. గర్భస్థ శిశువు మాయచే కప్పబడి ఉంది. అన్నీ కప్పబడి ఉంటున్నాయి. అందుకే సైంటిస్టులు కూడా డిస్కవరింగ్ అంటారు. కవర్ తీసేయటమే, వాళ్ళేం కనుక్కోవటం లేదండి, డిస్కవర్ చేస్తారంతే. అదేవిధంగా వాళ్ళు ఉన్నదాన్ని తెలుసుకోవడానికి డిస్కవర్ చేస్తారు. ఇక్కడ మాయ అనేటటువంటి కవర్ లేకుండా భూమి మీద జీవితం ఎక్కడా లేదు. ఇదంతా కూడా పొరలాగా ఏర్పడుతోంది. లోపల ఉన్న తత్వం బయటికి అందువల్ల మసకగానే వస్తుంది. ఫుల్ తేజస్సు బయటికి రావటం లేదు అంటున్నారు. ఇంకా ఏం చెప్తూ ఉన్నారంటే, ధూళి కమ్మిన అద్దంలో చూసుకుంటే ఎట్లా ఉంటుంది, డిస్టార్టెడ్ పిక్చర్ వస్తుంది. ఆ ధూళి కమ్మిన అద్దంలో చూసుకున్నప్పుడు ఎట్లా అయితే డిస్టార్టెడ్ పిక్చర్ ఉంటుందో, అదేవిధంగా మనసు, ఇంద్రియాలు అన్నమయ కోసం, ప్రాణమయ కోసం ఇవన్నీ పొరలుగా ఉండి దానిలో నుంచి లోపలున్న తత్వం బయటికి ప్రసరించాలి అంటే మరి న్యాచురల్గా అది అబ్స్ట్రక్ట్ చేస్తుంది కదా. ఎంత పరిశుద్ధమైన నిర్మలమైన తత్వం ఉంటే అది బయటికి కనబడుతుంది. ఆ నిర్మలత్వాన్ని మనం నేర్చుకోవడానికే భూమి మీదకి వచ్చామన్నమాట. అంటే కిందకి దిగటం, మళ్ళీ కింద నుంచి పైకి వెళ్ళడం అనేది ఇక్కడ ఆట, ప్రాసెస్. చక్కగా నిసర్గదత్త మహారాజ్ అని ఆయన గురించి చెప్పానేమో ఇంతకుముందు. మరాఠీ ఆయన, అన్పడ్, కంప్లీట్గా ఏం చదువుకోలేదు ఆయన. ఎలా జరిగిందంటే పాపం ఎక్కడో గురువుగారి దగ్గర శుశ్రూష అది చేసుకున్నాడు ఆయన. గురువుగారు ఏం చెప్పారంటే, ఇంకా మీ చదువు అయిపోయింది, వెనక్కి వెళ్ళిపోయి మీరు పెళ్ళది చేసుకొని పిల్ల జల్లతో హాయిగా ఉండండి అని చెప్పారు. చెప్పాక ఆయన వెనక్కి వచ్చాడు కానీ ఏమిటో మనసులో ఒక వెలితి ఎప్పుడు ఉంటుంది, నేను పొరపాటు చేస్తున్నాను. పిల్లలు పుట్టారు, వ్యాపారం ఏదో బట్టల వ్యాపారం 10 కోట్లు తయారైనాయి, చిన్న వ్యాపారంగా మొదలుపెట్టింది పెద్దదైంది. కానీ ఆయనకి నేను సరిగా అర్థం చేసుకోలేదేమో, గురువుగారు చెప్పింది, నేను ఇదేమిటి ఇట్లా సంసారంలో పడిపోయానే అని ఒక చీకుండేది. అటువంటి సమయంలో వదిలేసి వెళ్ళిపోవాలని చెప్పి హిమాలయాలకు వెళ్ళిపోయారు ఆయన. అన్నీ వదిలేసి అన్ని వ్యాపారాలు ఎక్కడ వాళ్ళు అక్కడ దోచేసుకున్నారు. ఒక్క బడ్డీ కొట్టు తప్ప మిగతావన్నీ ఎవరికి వాళ్ళు ఆక్యుపై చేసేసుకున్నారు ఇక్కడ ఆయన లేనప్పుడు. ఆయన హిమాలయాల్లోకి వెళ్తే ఉన్నట్టుండి ఆయన సహాధ్యాయి కనపడ్డాడు ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల. ఆ సహాధ్యాయి ఏమిటి ఇక్కడ ఉన్నావేంటి, నువ్వు హాయిగా వ్యాపారం అది చేసుకుంటూ ఉన్నావు అనుకున్నానంటే, అవును కరెక్టే, నాకు అర్థమైంది, గురువుగారు చెప్పింది అది కాదు, సంసారంలో పడిపోయానని చెప్పి భయపడి నేను వచ్చేసాను అన్నీ వదిలేసి అంటాడు. అంటే ఆ సహాధ్యాయి అంటాడు, లేదు నువ్వు ఇప్పుడు పొరపాటు చేసావు, నువ్వు ముందు పొరపాటు చేయలేదు, గురువుగారు చెప్పింది అన్నీ వదిలేసి రమ్మని చెప్పలేదు, వదిలిపోవాలి అవన్నీ కూడా, నువ్వు వదిలేయటం కాదు, పొరపాటు చేసావు, వెళ్ళి అక్కడే ఉండి ఎక్కడున్నావో అక్కడే నేర్చుకోవాలి, కానీ స్థలం మారినందువల్ల ఎటువంటి ప్రయోజనం లేదు, మనం మన బాధ్యతలు వదిలేసినట్టు అవుతుంది, దట్ ఈజ్ నాట్ కరెక్ట్, అది కాదు గురువుగారు చెప్పింది అనగానే పాపం వెంటనే వెనక్కి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి చూస్తే అందరూ అన్నీ ఆక్రమించుకుంటారు, ఒక్క బడ్డీ కొట్టు మటుకు మిగులుతుంది. ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని ఎందుకు నా వ్యాపారం తీసుకున్నారు, నేను మేనేజర్గా నియమించుకున్నా కదా, నా కొట్టు నువ్వు ఆక్యుపై చెయ్యొచ్చా, ఏం అడగల. ఆ బడ్డీ కొట్టులోనే ఉంటూ అక్కడే చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ అక్కడే మంచి మంచి మాటలు నలుగురికి చెప్పుకుంటూ వచ్చేవాళ్ళకి ఎంత ప్రసిద్ధి అయిపోయాడో. బాంబేలో ఒక గల్లీలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి అయిపోయారు ఆయన, రియలైజ్డ్ మాస్టర్ అయిపోయారు. ఆయన ఏం చెప్పారంటే, ప్రతి ఒక్క ఊహ మనస్సు మీదకి వచ్చేది, ప్రతి ఒక్క ఆలోచన, ప్రతి ఒక్క అభిప్రాయం అది డస్ట్, మీ మనస్సుకి డస్ట్ లాంటిది. ఆ డస్ట్ వల్ల, డస్ట్తో ప్రపంచాన్ని మీరు చూస్తున్నారు కాబట్టి మీకు డిస్టార్టెడ్ పిక్చరే కనిపిస్తుంది. ఇక్కడ మాస్టర్ గారు డిస్టార్టెడ్ పిక్చర్ అనగానే నాకు అది గుర్తుకొచ్చింది. అది చెప్పారైనా ప్రతి అభిప్రాయము వల్ల, ప్రతి ఊహ వల్ల
మీకు ప్రపంచం సమంగా ఉన్నదన్నట్టు కనపడదు, డిస్టార్టెడ్ పిక్చరే వస్తుంది అని చెప్పారు. ఇక్కడ అలాగే చెబుతున్నారు. దుమ్ముతో ధూళితో నిండిపోయిన అద్దంలో చూసుకుంటే ఎట్లా ఉంటుందో అదే రకంగా మనస్సు, ఇంద్రియాలు, అన్నమయ ప్రాణమయ కోశాలు అన్ని పొరలు పొరలుగా ఏర్పడి జ్ఞాన జ్యోతిని బయటికి రాకుండా చేసేస్తున్నాయి అని చెప్పారు. అట్లాగే వ్యక్తికి నడుమ భేదం ఏర్పడుతుంది. ఈ దృష్టి వల్ల భేదం లేదు, ఎక్కడా లేదు, భేదం తేడా అనేదే లేదు, అంతా సర్వత్రా ఉన్నది ఒకటే వస్తువు, ఆత్మ వస్తువు అయినా కూడా భేదం ఉన్నట్టుగా కల్పించబడుతుంది. జ్ఞానం అనే పొర మీద అజ్ఞానం అనే పొర ఎప్పుడు చుట్టుకునే ఉంటుంది. జ్ఞానం మీద అజ్ఞానం అనే పొర ఎప్పుడు చుట్టుకునే ఉంటుంది. అది ఇట్ ఈజ్ నాట్ పాసిబుల్. అది లేకుండా భూమి మీద ఉండటం అనేది పాసిబుల్ కాదు. చుట్టుకునే ఉంటుంది. చుట్టుకోవటమే కాకుండా రక్షిస్తూ కూడా ఉంటుంది. యూజీ దాన్ని రక్షణ కవచం అన్నారు. నేను అన్నిటికీ సిద్ధపడి ఉండాలండి. ఐఆమ్ ఎట్ ది మెర్సీ ఆఫ్ ది క్రియేషన్. మీకు అట్లా కాదు, యూ హ్యావ్ ఏ ప్రొటెక్టివ్ మెకానిజం, రక్షణ కవచం ఉంది మీకు అనేవారు. ఆ రక్షణ కవచం ఏంటంటే మాయ అన్నమాట. ఆయనకు అది లేదు, ఆయన వదిలేసేసేయటమే. ఆయన చెయ్యగలిగిందంటూ ఏమీ లేదు. మనం ఏదో చెయ్యగలిగింది, ఇల్లు కట్టుకుంటాం, లోపల దూరుతాం, దాంట్లో నుంచి కొంత రక్షణ మనం కల్పించుకోగలిగిన రక్షణ కవచం న్యాచురల్గా పెట్టారు ఇక్కడ. అది ఏమీ ఉండదు. వాళ్ళు మొత్తం నేకెడ్, హీ విల్ స్టాండ్ నేకెడ్ ఎట్ ది మెర్సీ ఆఫ్ ది గాడ్ ఆర్ నేచర్, అంతే. అలా ఉంటుందిట వాళ్ళది. ఇక్కడ అదే చెబుతున్నారు. రక్షిస్తూ కూడా ఉంటుంది. తల్లి గర్భంలో పిండాన్ని మావిపొర ఎట్లా రక్షిస్తూ ఉంటుందో అదే రకంగా ఎంత మటుకు అవసరమో అంత మటుకు రక్షించి తర్వాత ఆ బిడ్డ చీల్చుకొని బయటకు వచ్చేస్తుంది. ఈ లోపల అదే రక్షిస్తుంది. అదేవిధంగా గుడ్డు మీద షెల్, ఆ పిల్ల బయటికి వచ్చే వరకు దాన్ని రక్షిస్తుంది. ఆ షెల్ని పగలగొట్టుకొని ఎట్లయితే అవి బయటకు వస్తున్నాయో మనం కూడా ఈ పొరలన్నీ చీల్చుకొని ఈ వెలుగుని బయటకు తీసుకురావటం పాసిబుల్. అది ఏ రకమైన ఇంపాసిబుల్ టాస్క్ కాదు. అది కూడా ఈ ప్రాసెస్లో న్యాచురల్గా ఉన్నది. చీల్చుకొని బయటికి రావడం అనే మాట అంటున్నాం, కానీ అది చీల్చుకొని బయటికి రావటం కాదు. న్యాయంగా చక్కని బ్యూటిఫుల్ పరిణామ దశ. ఆ పరిణామ దశలో జీవుడు కూడా దాన్ని దాటుకుని బయటపడతాడు అని చెప్పారు. 38వ శ్లోకం అయిపోయింది ఇక్కడ. జ్ఞానం చుట్టూ కూడా ఏర్పడే కామరూపమైన పొర అంటున్నారు. కామమే కదా, జ్ఞానం కాదు అంటే కామమే, ఏదో కావాలి. ఇది జ్ఞానస్వరూపుడికి ఏం అక్కర్లే. జ్ఞానాన్ని దాటి అజ్ఞానానికి వచ్చామా, ఏదో కావాలి. జ్ఞానం చుట్టూ ఏర్పడే కామరూపమైన ఈ పొర జ్ఞానానికి శత్రువుగా పనిచేస్తుంది అని చక్కగా చెప్పేశారు ఇక్కడ. దీపం వెలుగటం వల్ల పుట్టిన మసి ఆ దీపానికి అడ్డం పడుతుంది కదా, అదేవిధంగా శత్రువే కాదు. దేనివల్ల ఆ మసి పుట్టిందో అదే మసి ఆ దీపానికి అడ్డమవుతుంది. అదేవిధంగా కామం కూడా దోషాన్ని పుట్టిస్తుంది. ఇది ఒక అగ్నిహోత్రంలాగా పనిచేస్తూ జ్ఞానాన్ని తినేస్తూ ఉంటుంది అంటున్నారు. కామదోషము అగ్నిహోత్రంలాగా పనిచేస్తూ జ్ఞానాన్ని తినేస్తూ ఉంటుందిట. దీనివల్ల కోరికలు పుడుతూ ఉంటాయి. ఈ కోరికలు ఎన్నో ఆకర్షణలు, కొన్ని వస్తువులంటే ఇష్టం, కొన్ని వస్తువులంటే ద్వేషం, అంటే అన్నీ రెండుగా చీలిపోతున్నాయి. ఇక్కడ కోరిక అనగానే రెండు చీలిపోతూ ఉంటాయి. వాటిని దాన్ని ఆ ఇష్టాయిష్టాలని, ఇష్టాద్వేషాలను అనుసరించి మనం పనులు చేసి దానివల్ల నిజంగా అలా పనులు చేయటం మసి పూసుకున్నట్టే అని చెప్పేశారు ఇక్కడ. ఈ కోరికలు దుష్పూరములు అంటే పూరించలేము. ఇది బాటంలెస్ పిట్. ఇది ఇంపాసిబుల్ వీటిని జయించటం అనేది. అందువల్ల పైగా కోరికలు తీర్చడానికి ప్రయత్నించిన కొద్దీ ఎక్కువ అవుతాయి. సో దీనికి ఏం చేయాలి? ఇంద్రియ పరితృప్తి కోసం మనం చేస్తుంటే, ఓహో ఈ కోరికలన్నీ తీర్చుకుంటూ వెళ్ళచ్చు, నాకు డబ్బులు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, కోరికలు తీర్చుకోవడంలో నష్టమే ఉందండి, నేను ఎవరిని ఏం బాధించట్లేదు, ఏం తప్పులేదు, నిన్ను నువ్వు బలి చేసుకుంటున్నట్టే అంతే. కొంచెం ఎక్కడైనా ఈ సాధనలో మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నిదానంగా సాధన జరగాలి తప్ప డొక్క చించి డోలు గట్టి పటపట ఇవాళ నుంచి నేను ఏ కోరికలు వద్దు నాకు, అది కాదు పద్ధతి. అది వర్కౌట్ అవ్వదు. నెమ్మదిగా మనం చూసుకుంటూ ఇంకొకళ్ళల్లో లోపాలు కనపడ్డప్పుడు
అయ్యో వాళ్ళల్లో లోపం చూస్తున్నా, నాలో ఉందో లేదో ఎట్ట తెలుస్తుంది? నేను వాళ్ళల్లో లోపం చూసినందువల్ల అది నాకు వస్తుంది. సజ్జన సాంగత్యం వల్ల సజ్జనత్వం ఎట్లా వస్తుందో నేను వేరే చూస్తే అది నాకు వస్తుందని చెప్పారే పెద్దలు. నేను ఇలా చేయకూడదు అని నెమ్మదిగా దాన్ని నిదానమైన సాధనతో పక్కకి వెళ్తుంది, కానీ తొందరపడాల్సిన విషయం కాదు. అందువల్ల నెమ్మదిగా అసలు ఏం జరుగుతోంది, ఈ కోరికలు ఎన్నైనా ఎంత తీర్చుకున్నా కూడా నేను మళ్ళీ అదే చేయాల్సి వస్తుంది కదా. జీవితం అంతా కుంగి కృషించి దగ్ధం చేసుకుంటూ ఉన్నారు. దీనికోసం కొంతమంది రుచి కోసం భోజనం చేస్తారు, మంచి సంగీతం కావాలంటారు, సినిమాలే జీవితంగా కొంతమంది బతుకుతారు. ఇట్లాంటి దుస్థితి మనిషికి వినాశనాన్ని కలిగిస్తుంది కదా అని ఒక వివేకంతో నిదానంగా ఆలోచించుకొని ఏదేమిటో తెలుసుకుంటూ ఉంటే అన్నీ అవే తొలగిపోతాయి. ఇది మాయ అని తెలిసినప్పుడు మాయ తొలగిపోతుంది చాలా న్యాచురల్గా. తెలుసుకునేదాకా అదే నిజం అనుకుంటాం కదా, అంతే తప్ప ఇది ఎగబడి ఎట్లాగొట్లా కష్టపడి చేసేటటువంటి విషయం కాదు. అలా కాకుండా ఇంకొక విషయం కూడా, ఇక్కడ 39వ శ్లోకం అయిపోయింది, 40వ శ్లోకం మొదలు. అట్లా కాకుండా కర్తవ్యంగా సత్కర్మాచరణ చేసేటప్పుడు ఇంద్రియ పరితృప్తి కూడా కలుగుతుంది, నీకు తృప్తి కూడా వస్తుంది అని చెప్తూ ఉన్నారు. కోరికలు తీరటం లేదు, నేను కోరికలకు అటెండ్ అవ్వాలి, లేదంటే వాటిని ఎలా వదిలించుకోవాలో చూడాలనే ప్రాసెస్ ఇక్కడ లేదు. నువ్వు సత్కర్మ, మంచి సత్కర్మాచరణ, కర్తవ్యమైన సత్కర్మాచరణ అంటున్నారు. అంతేకాని డీవియేట్ అయ్యి ఎక్కడికో వెళ్ళిపోయేదో అన్ని రోడ్డు మీద చేయమంటల్లా. నీ కర్తవ్యంలోనే సత్కర్మాచరణ చేసేటప్పుడు సహజంగానే తృప్తి జరుగుతుంది. దానం చేస్తే తృప్తి వస్తుంది. విశ్వప్రేమ, దీనజన సేవ, సర్వంలో అంతటా దైవాన్ని తలుస్తూ ఉండటం, వేద పురాణాలు వినటం, గురుజనులని సేవించుకోవటం, సత్సాంగత్యం అనేటటువంటి ఇవన్నీ సత్కర్మలు అని చక్కగా చెబుతున్నారు. ఇట్లాంటి సత్కర్మాచరణ వల్ల మనస్సుకు ఇంద్రియాలకు రోజు అంటుతూ ఉన్నటువంటి కామరూప రజోగుణం అనే పాపం హరించిపోతుంది, జ్ఞానం స్వచ్ఛమై నిలుస్తుంది అని ఇక్కడ ఉపాయం కూడా ఇచ్చారు మనకి. సత్కర్మ సత్సాంగత్యము తప్పకుండా ఉపయోగిస్తాయి. సత్సాంగత్యం ఎప్పుడైతే ఉపయోగిస్తుందో దుస్సాంగత్యం అలాగే నాశనం చేస్తుంది. దుస్సాంగత్యం అంటే ఎవరో దుష్టజనుల సాంగత్యం కాదు, దుష్టమైన ఆలోచనల సాంగత్యం, ఇంకొకరిని దుష్టులని అనుకోవటం, ఇంకొకరు సరిగా లేరని అనుకోవటం, వాళ్ళు ఎవరినో బాగు చేయాలని అనుకోవటం. దైవ సృష్టిలో అంతా సమానమే, దైవం చూసుకుంటాడు, మనకెవరు మ్యాండేట్ ఇవ్వలేదే వాళ్ళని బాగు చేయనైనా నువ్వని. మనల్ని మనం బాగు చేసుకోవడానికి పూర్తి సమ్మతం, మనకు అధికారం మనకుంది తప్ప ఇంకొకరి ఎందుకు. అది ఇంకొకరిలో లోపం కనిపించినప్పుడు ఓహో నాలో కూడా ఉందేమో, ఈ లోపం నాకు తెలియటం లేదనేటటువంటి తిప్పుకోవటం అనేది నేర్చుకోవాలి తప్పకుండా అని అంటున్నారన్నమాట. తర్వాత జ్ఞానం స్వచ్ఛంగా నిలుస్తుంది ఆ సాధన వల్ల. సర్వత్రా దైవాన్ని చూడటం నేర్చుకోవాలి. ఎప్పుడు జరుగుతూ తయారవుతున్న ఈ పాపానికి ఎవరు కారణం? కంటిన్యూస్ ప్రొడక్షన్ ఆఫ్ పాపం జరుగుతోంది ఇక్కడ. పాపం అంటే ఏమిటి? డీవియేట్ అయి దైవం కాకుండా వేరే ఉన్నామని అనుకోవటం. అట్లా తయారవుతున్న ఈ పాపానికి ఇంద్రియాలు మనస్సే అధిష్టానములు. అంటే చక్కగా వాటిని ఆ ఇంద్రియాలు మనస్సు ఆ పాపాన్ని ఇక్కడ ప్రొడక్షన్ చేస్తున్నాయి అని. అంటే పాపం వాణి అందే ఏర్పడుతూ ఉంటుంది. వాణిని ఆవరించిన పాపం వాటి రూపంలోనే పనిచేస్తూ మోహాన్ని పుట్టిస్తూ ఉంటుంది. అంటే పాపము అని దీని గురించి చాలా చింతబడి బాధపడి అయ్యో నేను పాపిని అనుకోమని చెప్పటల్లా. ఇది ఏమిటో తెలుసుకుంటే దీంట్లో నుంచి బయటికి రావడానికి ఏదో ఒక మాట వాడాలి కాబట్టి పాపము అని వాడారు. పాపం అంటే ఏమిటి? నేను దేవుణ్ణి కాదు జీవుణ్ణి అనుకోవటమే పాపం, ఇంకంతకంటే ఇంకేం లేదు. నా స్వరూపం అజ్ఞాన స్వరూపం అని అనుకోవటమే. జ్ఞానస్వరూపమైనటువంటి మనము నాది అజ్ఞాన స్వరూపం అనుకుంటే అదే పాపం. ఆ పాపం వల్ల సృష్టిలోని అన్ని పదార్థాల రూపంలో ఉన్న భగవంతుడు స్మరణకు రాకుండా పదార్థాలే కనపడతాయి. అదే మన ప్రాబ్లం. మనం అదే చేస్తాం కదా. చింతపండు, ఉప్పు, కుర్చీ, బాసు, గ్రేట్ పర్సన్ అధోగతిలో ఉన్నాడని ప్రతివాడికి పేర్లు పెట్టి పాపం చేస్తున్నాం మనం. అలా కాకుండా సర్వత్రా ఉన్న దైవాన్ని అక్కడ భావిస్తే చాలు అంటున్నారు. అప్పుడు వాటితో మనం ప్రత్యేకమైన సంబంధం ఏర్పరచుకుంటాము. ఈ మన సంబంధం ఎప్పుడు విడివిడిగా చూసి వాడిట్లా వీడిట్లా అని చూసినప్పుడు ఒక ప్రత్యేకమైన సంబంధం ఏర్పడినప్పుడు
అది బంధం అయిపోయి భ్రాంతిని కలిగించి శత్రువులు, మిత్రులు, సుఖాలు, దుఃఖాలు, కలిమిలేములు అంటే డబ్బు ఉంటుంది, లేకపోతే బీదరికం, ఇట్లా రకరకాలుగా చాంచల్యం, దుఃఖం అనేకం కలుగుతాయి. కాబట్టి సాధకుడు మొట్టమొదటి ఇంద్రియాలని నియమించుకోవటం నేర్చుకోవాలి. నియమించుకోవటము అనే మాటకి ఎంత చక్కని డైవర్షన్ అన్నమాట, చేసుకోవాలని చెప్పి చేస్తున్నారన్నమాట. 40వ శ్లోకం అయిపోయింది. 40వ శ్లోకం అయిపోయింది. ఇంద్రియాలను నియమించడం అంటే నిగ్రహించడం కాదు అని ఇక్కడ మళ్ళీ విడిగా చక్కగా చెప్తూ ఉన్నారు. నీళ్ళల్లో ఉప్పు కలిపినట్లుగా పాప ప్రకృతి పనిచేస్తోంది, ఇంకా నిగ్రహం ఏం చేస్తుంది? ఉప్పు కలిపిన నీళ్ళని ఎంత నియమంగా తాగినా దప్పిక తీరదు. నిజమే కదా, ఉన్నది ఉప్పు నీళ్ళు, చాలా శ్రద్ధగా నియమంగా ఎంత తాగాలో ఎప్పుడు తాగాలో లెక్క ప్రకారమే తాగుతున్నాం, కానీ దప్పిక తీరదే. అదే రకంగా పాపం కలిగిన ప్రకృతి మనస్సును ఆవేశించి ఇంద్రియ ద్వారాల్లో పనిచేస్తుంటే వాడిని నిగ్రహించడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండదు. ఎట్లా ఉంటుంది? తాగుడు రుచి మరిగిన వాడిని గదిలో బంధిస్తే తాగుడు మానుకుంటాడా? అట్లాగే తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉన్న వాళ్ళ నోళ్ళు మూసి లేదండి వీళ్ళు మంచివాళ్ళే ఫ్రెండ్స్ అంటే అది కరెక్టేనా అలా చెప్పడం? వీళ్ళకి అసలు తిట్టుకునే స్వభావమే లేదండి, మౌనవ్రతం అండి ఇప్పుడు అని చెప్తే ఏమిటో అది సత్యమైపోతుందా? అదే రకంగా ఇంద్రియాలను నిగ్రహిస్తే నియమించడం అనబడదు. నచ్చిన సత్కర్మ, ఏదో మనకు నచ్చిన మంచి పని ఏదో చేసుకుంటూ ఉంటే ఇంద్రియాలు అవే నియమించడం జరుగుతుంది. సత్కర్మ 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 అని ఎందుకు చెబుతున్నారంటే, మనం సత్కర్మలో దూరకపోతే ఏదో మనస్సులో అక్కర్లేని విషయాలన్నీ వస్తాయి. అదే మంచి పని మీద మనస్సును పెట్టినప్పుడు ఇవన్నీ కూడా పక్కకి నెమ్మదిగా ఆ సత్కర్మ యొక్క ఫలితం వల్ల కానివ్వండి, లేదా ప్రాక్టికల్గా మనం వేరే దృష్టిలో ఉన్నప్పుడు అనవసరమైన విషయాలు రావు కాబట్టి దానివల్ల కానివ్వండి చక్కగా జరుగుతాయి. అప్పుడే ఇంద్రియ నియమం జరుగుతుంది అంటున్నారు. దానివల్ల మనసులో సత్కర్మ నిండిపోయి పాపానికి అభావం కలుగుతుందిట. ఈ విధంగా జ్ఞాన విజ్ఞాన కారణాలకి పాపాన్ని జయించటమే మార్గం, వేరే ఏమీ లేదు. పాపాన్ని జయించాలంటే ఎంత చెప్పినా మళ్ళీ ఇటొచ్చి మంచి పని చేయటమే, ఎవరి గురించి చెడుగా అనుకోకుండా ఉండటం, అంతా దైవస్వరూపమే అని మళ్ళీ వాళ్ళల్లో మనం వేరే మనిషిని చూస్తున్నాం కాబట్టి దైవాన్ని చూడటం లేదు కాబట్టి వస్తున్నాయి సమస్యలన్నీ. ఎందుకంటే ఉన్నది కాక వేరేది చూస్తున్నాము. ఎంత చెప్పినా ఎవరు చెప్పినా ఉన్న వస్తువుని చూసినందువల్ల ఇబ్బంది రాదు, దైవమే ఉన్నాడు. ఇదంతా కేవలం రోల్ ప్లే కోసం రకరకాల వేషాలు వేయవలసి వస్తుంది. ఆ పరమాత్మే, ఆయనే మనంగా ఉన్నాడు, ఎదుట ఉన్నది ఆయనే అనే జ్ఞానం ఒక్కటే అందరినీ రక్షిస్తుంది. అది విజ్ఞానాన్ని నాశనం చేసేటటువంటి పాపాన్ని జయిస్తుందిట. ఆ భావం, పరమాత్మే ఉన్నాడు సర్వత్రా అనే భావం దాన్ని జయిస్తుందని చెప్పారు ఇక్కడ. రికార్డింగ్ నెంబర్ 34 అయిపోయింది.